జయవాణి పుస్తకాన్ని దొంగిలించిన ఆ అజ్ఞాత వ్యక్తి అందులో జయవాణితో సంబంధం ఉన్న అందరినీ బ్లాక్మెయిల్ చేయడం మొదలెడతాడు. ఆ కేసుని ఎలా డీల్ చేయాలన్న ఆలోచనలో ఉన్న జేమ్స్ బాండ్ కి జయవాణి మరణం షాక్నిచ్చింది. జయవాణి గారంటే మీకెంత అభిమానం సార్. మీకేం తెలుసు నా బాధ. ఆమె బ్రతికే ఉంటే బోర్డ్ అన్ని సెన్సేషనల్ న్యూస్ దొరికేవి. ఇప్పుడు సంతాప న్యూస్ తప్ప ఏమి మిగిలలేదు. అబ్బా రావే చౌదలేడు. అసలు వాడి ప్రాబ్లము జయవాడి చచ్చిందని కాదు, అవరు ఛానల్ టీఆర్పీ ఇల్లే అని. ఆవిడ మమ్మల్ని ఎంత మోసం చేస్తుంది అనుకోలేదు, ఇంత త్వరగా మాకు దూరం అవుతుంది అనుకోలేదు. ఆమె చంపిన వాడిని పట్టుకుని చట్టం తన పని తాను చేసుకుపోవాలి. ఏంటి ఇది? ఎవడు ఏడుపులోనూ నిజాయితీ లేదు. అసలు ఎవరిని? ఇంతకీ పుస్తకం ఎవరి దగ్గర ఉంది? మా SMS కాంటెస్ట్ లో పాల్గొనండి. కర్మరా బాబు, దీనికి SMS కాంటెస్టా? మార్కెటింగ్ ప్లాన్. ముసలోడిది బుర్రదా పాదరసందా? ఒరే ముసలోడా నిన్ను! నేనున్నాను. నీ కక్కుత్తు బుద్ధి చూపించా. ఏంటి పగులుద్ది? స్వేచ్ఛగా ఏడ్చే హక్కు కూడా లేదా? ఎన్నాళ్ళు ఆధిపత్యం, ఎన్నాళ్ళు అమానుషత్వం. రాయ్ చెప్పు బాబాయ్. పాండు, ఆ జయవాణి శవాన్ని పోస్ట్ మార్టం పంపించాలి. పోలీసులు పంపిస్తాను, ఆ ఫార్మాలిటీస్ ముగిస్తారు. బంధువులు వచ్చేంత వరకు ఇక్కడే ఉంచుదాం. నువ్వు ఇలాంటివి ప్లాన్ చేయకు. నీ ప్లాన్ ఏంటో తెలిసి ఆడదు కదా, అన్ని హాఫ్ వేలో ఓపెన్ చేస్తావు. ఏది మొదలు ఏది ముగింపో తెలిసి చావదు. ఓకే, నిన్ను చూడగాలేను నా దారి అనుకున్నాను. నువ్వు వదలలేదు నా జయవాణి. పుస్తకం చదివిన వాడే ఆమెను హత్య చేసి ఉంటాడా? అతనికి ఆ పుస్తకానికి ఏమిటి సంబంధం? ఏది ఏమైనా ఆమె మరణం తీరని లోటు. మరి ఇదంతా ఎవరు చేసుంటారు? బాస్, అసలు ఎలా జరిగింది? బాస్, వన్ సెకండ్ సార్, రండి. వీళ్ళెవరు? బాలీవుడ్ ప్రొడ్యూసర్స్. మేం జైవాణి ఆటోబయోగ్రఫీ కథని సినిమాగా తీద్దామని రైట్స్ కోసం వచ్చాం. మీ ఛానల్ ద్వారా జైవాణి ఆటోబయోగ్రఫీ కథని జనానికి చూపిద్దామని వచ్చాం. ఇట్స్ అమేజింగ్. యు హావ్ కమ్ టు ద కరెక్ట్ ప్లేస్. వెల్కమ్ టు గోలిమార్ ఛానల్. థ్యాంక్ యూ. ఎందుకు స్పెషల్ గా ఈమె కథ? మంచి ప్రశ్న అడిగారు. జైవాణి తన అందంతో అందరికి హ్యాపీనెస్ ఇచ్చింది. ఆమె జీవితం అందరికి ఆదర్శం. ఒళ్ళు కానరాకుండా, సారీ, ఒళ్ళు వంచకుండా పనిచేసింది. అంటే మాకు చాలా ఇష్టం. సెల్ఫీ తీసుకున్న లోపే చచ్చిపోయింది. ఇంతకు ముందు మీరు ఏమేం సినిమాలు తీశారు? కపిలింగ్ మే దర్దట్, సందుల్ మే జిల్జిల్, తలుపుల్ కా హాత్ మే పాయా, పాకి జాగి బుల్బుల్, బుల్బుల్ కి జిల్జిల్, పకోడీ కా చకోడీ, ఇలాంటి హిట్ సినిమాలను మేము చేసాం. యా, ఇంతకు ముందు ఎప్పుడు వినలేదే. వినేవి కావి, చూసేవి. ఓకే ఓకే, ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. మేము అప్పుడే ఈ పని చేసేవాళ్ళం, కానీ ఆ రైట్స్ కొనే లోపు ఆవిడ మరణించింది. సో సాడ్. ఆవిడ ఆత్మ శాంతించాలంటే ఆవిడ ఆత్మకథని బ్రతికించాలి. ఆవిడ రైట్స్ కోసం ₹1,00,00,000 ఖర్చైనా ఆ రైట్స్ కావాలనుకుంటున్నాం. ఎవరి దగ్గరున్నా ఆ పుస్తకం ఇస్తే వాళ్ళకి మేము మంచి ఆఫర్ ఇస్తాం. మీ సహకారం మాకు అవసరం. మీ ఛానల్ కే శాటిలైట్ రైట్స్ అమ్ముతాం. మాది న్యూస్ ఛానల్. మధ్య మధ్యలో బ్రేకింగ్ న్యూస్ లాగా వేసుకోండి.
కట్ వస్తాడు. నాన్న పాండు ఆ. నీ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందంటావా? హ, పాండు ప్లాన్ వేస్తే అవ్వకపోవడమా? చూస్తూ ఉండు బాబాయ్. హ, నీలాంటోడే ఆశ అనే పెనం మీద దోశలేస్తా ఉంటాడంట. ఆశ మాడుద్ది, దోశ మాడుద్ది. హ, దోశ మాడిందని పిండి పారేసుకుంటావా, పెనం తీసి పక్కన పడేస్తావా? ఆశను ఎప్పుడు వదులుకోకూడదు బాబాయ్. అవసరమైతే పెనం తుడుచుకొని దోశ మళ్ళీ వేసుకోవాలి. హలో హలో డుండున్ వాళ్ళనా వాడెవడు? నేను డుండున్ వాళ్ళ స్పీకింగ్. కావలసిన బుక్ నా దగ్గర ఉంది. మీ దగ్గర బుక్ ఉంది? లావో లావో. మీ బుక్ మీకు అందుతుంది. మీరు మనీ రెడీ చేసుకోండి. ప్లేస్ మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, కారు మీరు పంపించినా సరే, మా కారులో మమ్మల్ని రమ్మన్నా సరే, ఈ అన్ని ఎందుకు కన్ఫ్యూజ్? మీరు ఎక్కడికి రమ్మంటారు చెప్పండి, అక్కడికి మేము వచ్చేస్తాం. రేపు సరిగ్గా 11 గంటలకి ఒక అబ్బాయి వచ్చి కోడ్ చెప్తాడు. మీరు పప్పులు ఉడకాయనండి. ఓకే ఓకే, కోడ్ అర్థమైంది. పెట్టే పోను. హ, దొరికాడు బకరా. బాస్ ఎవడు రావట్లేదండి బాస్. దొంగలు దొడ్డిదాన్ని వస్తారా? అటు కాదు, ఇటు చూడు. బాస్ వస్తున్నాడు. పప్పు పొయ్యి మీద పెట్టాను. వెళ్ళి స్టవ్ కట్టేసాయి. పప్పులు ఉడికాయి. కోడ్ కరెక్ట్. వీడి కరెక్ట్. మరి నా డబ్బులు? మరి స్క్రిప్ట్ ఇదిగో. ఇలా ఇవ్వు. ఇదిగో డబ్బులు. డబ్బులు అడిగితే గన్ను పెట్టావేంటి? పాండ్, జేమ్స్ పాండ్ గన్నే పెడతాడ్రా. ఇస్త్రీ పెట్టేలా ఇవ్వు. ఏంటి సార్, ఇస్త్రీ చేస్తారా? పొద్దున్నే 10 రూపాయలు చేయించుకున్నాను సార్, ఇప్పుడు అవసరం లేదు. డ్రెస్ కాదురా, నీ ముఖం బాగా ముడతలు పడిపోయింది. ఇస్త్రీ చేసేస్తా. సార్ 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 చెప్పరా, ఆ స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పరా? సార్ ఆ స్క్రిప్ట్ కి నాకు ఏ సంబంధం లేదు సార్. సంబంధం లేదు? ఏం తెలియదు సార్. చెప్పు. సార్ సార్ సార్, చెప్తా సార్, చెప్తా సార్. సార్ ఎవరో గడ్డంతో కళ్ళజోడు పెట్టుకున్నాడు సార్. స్క్రిప్ట్ ఇచ్చి మీకు ఇవ్వమన్నారు సార్. 10,000 కూడా ఇచ్చారు సార్. కావాలంటే 10,000 తీసేసుకోండి సార్. తీసుకోండి సార్. ప్రతి వాడు ఫ్యాన్సీ ఆఫర్లు తగ్గించేస్తున్నాడు రా. నిజం చెప్పరా? నీ అయ్యే చెప్పరా? చెప్పాడు కదా బాబాయ్, గెట్ డౌన్ కళ్ళజోడు ఉంటుందని. ఆ రచయిత సరసగాడే ఉంటాడు. ఎవడు? ఆ గోస్ట్ రైటరా? ఎస్, ఆ గోస్ట్ గాడి. ఆహా. ఈడికి 10,000 ఇచ్చి పనికి ఎంకరేజ్ చేసింది నువ్వేనా? ఈయనే సార్, ఈయనే సార్. ఈడితో స్క్రిప్ట్ పంపించింది నువ్వేనా? ఇతనే సార్, ఇతనే సార్. ఎందుకు చేసావు ఈ పని? ఏం ఆశించి చేశావు? భయపెట్టకండి సార్, వీడెవడో కూడా నాకు తెలీదు. నా ఇంకు. అరే ఇంకు, ఆ స్క్రిప్ట్ నువ్వు రాసింది కదా? అయ్యో, ఇది నా ఇంకుతోనే రాసింది సార్, కానీ ఒరిజినల్ కాదు సార్. నువ్వు ఇటు రారా. నీతో పంపించింది ఎవర్రా? ఈయనే సార్, ఈయనే సార్. నమ్మండి సార్. హలో డియర్ డిటెక్టివ్, ఆట బాగుందా? నిజంగా సినిమా తీస్తానంటే చెప్పండి, రైట్స్ నేను అమ్ముతాను. ఐ వాంట్ 2 crores. రేయ్, ఎవడ్రా నువ్వు? పాండ్, జేమ్స్ పాండ్. అబ్బా చెప్పేస్తారు మరి, నీ మాదిరి తెలివితేటలు మాకు లేవా ఏంటి? సో నీ ప్లాన్ లీక్ అయిందనమాట. బాబాయ్, ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు, కానీ ఈ పాండు జేమ్స్ పాండ్ పడతాడు. జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్. హలో హలో ప్రియవద, నేను పాండుని.
మీరే అతి తెలివి ప్రదర్శిస్తున్నారా? అర్జెంటుగా నాకు చేరాల్సిన డబ్బులు చేరాలి. మీకు చెప్పిన అమౌంట్ రెడీ చేసుకుని నేను చెప్పిన చోటుకి రండి. పాండుగాడు తెలివైనడని నమ్ముతున్నారేమో, నేనంతకంటే తెలివైనండి. అమ్మో నా పుంజు. వాళ్ళని డబ్బులు ఇచ్చేయమన్నట్టయితే మనం ఎందుకు గాజులు తొడుక్కోవడానికా? వాళ్ళు పరుగు పోతుందని భయపడుతున్నారు బాబాయ్. వాళ్ళకి వేరే దారి లేదు. ఇవ్వడానికి వెళ్ళిన బ్యాగ్ లో జీపీఆర్ఎస్ పెడతా, వాడిని బ్రేక్ చేస్తా, ట్రాప్ చేస్తా. వాడు ట్రాప్ కాకపోతే, అదే ఆడు దొరకపోతే? దొరికి తీరాలి బాబాయ్. డబ్బాసే వాడిని నిరాశించేస్తుంది చూడు. కోడిపెంట కోటేశ్వరరావు గారు. అయ్యా పాండయ్యా, మీరు నన్ను కాపాడాలయ్యా. యు క్యాన్ ప్రొసీడ్. నువ్వు మామూలుడు కాదు, వీడితో చాలా డేంజర్. అయ్యా పాండయ్య, వస్తున్నాం. ఎక్కడే ఉన్నా? పక్కన తెల్లకారు ఉంది, దాని పక్కన ఎర్రకారు ఒకటి ఉంది. తీసుకోండి. అటు కాదు, ఇటాట. వస్తున్నా. ఇది నా ఇలాక, తోటి ఎట్టుకోక, జోలికొచ్చుకెళ్ళి కుత్తరేగుతుంది కక. ये मेरा अड्डा है तो 1000 साले. ఏమైంది? పాదండి. ఆహా, ఓహో ఓహో, తననా తిననా దేననా, తననా ఏమైంది? వాడు అది తీసుకెళ్లాలనే మిమ్మల్ని డబ్బులు ఇమ్మని చెప్పాను. అంటే చేప పడాలంటే 20 ఏళ్ళు కదా. అంటే మింగేకండి. అదే ఘాటు పెట్టుకోవచ్చు కదరా. ఓ నిండు భూమి నేను 2 చేతులతో కౌగిలించమని పిలిచినదా. గుండె దాటుకుని పండుగైన కల పసిడి దారులను తెరిచినదా. ఇక్కడేనా? సిగ్నల్ ఎక్కడ వస్తుంది? మరి బ్యాగ్ కనిపించట్లేదేంటి? నిజంగానే మీ అందరి డబ్బు గుండు కొట్టేశాడు. డబ్బులంతా పోసాడు. తప్పు చేసినప్పుడు లేని ఏడుపు ఇప్పుడు వస్తుందా? పోయేదే. హలో, నీ పాత చచ్చిబొచ్చు తెలివితేటలు నా దగ్గర ప్రదర్శించకు పాండ్. బ్యాగ్ లో GPS డివైస్ పెడితే తెలియదు అనుకున్నావా?
గుడ్డోళ్ళ దొరికిపోతాననుకున్నావా? ఇంకా మీ డ్రామాలు ఆపండ్రా రే. ఛ! నావి చచ్చు తెలివితేటలు. బంగారు జయవాణి గారు, ఇంకెక్కడ జయవాణి బాసు? పైకి వెళ్ళిపోయింది బాసు. ప్రేమతో పిలిస్తే తిరిగి వస్తుందిరా. జై బలో జయవాణికి. ఆపరేషన్ సక్సెస్. పేషెంట్ ఇంకా చావలేదు, మరి ఎలా? సూత్రధారి దొరికింది. మీ పాత్ర ప్రస్తుతానికి ముగిసింది. శవంలాగా ఎంత బాగా యాక్ట్ చేశావో. నా భూతో నా భవిష్యత్తు. అబ్బా, పూతంటే నాకు ఇష్టం. వదా ప్రియ వదా, చెప్పు 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 చెప్పు. ఏం చెప్పాలి? నీ వెనకున్న ప్రత్యేక పాత్రదారుల గురించి చెప్పు. నా వెనక ఎవరు లేరే? ఆ నీకు మాత్రమే చెప్పాను, జయవాణి చచ్చిపోలేదు, అలా యాక్ట్ చేస్తుంది అని. హలో ప్రియవద, నేను పాండుని. ఎవరికి లీక్ చేసావు? ఎవరికి చెప్పావు? నాకేం తెలియదు సార్. బ్లాక్ మెయిల్ తో నాకేం సంబంధం లేదు. గాసిప్స్ కోసం మాలిని మేడం కి తప్ప నేనెవరికి న్యూస్ ఇచ్చేదాన్ని కాదు. ఇది కూడా ఆమెకే చెప్పానంతే. ఏంటి ఎప్పటిదాకా మేడం లీక్ చేసింది నువ్వా? నాకెంత తింటూ దానికి పనిచేస్తావే, దానికి పనిచేస్తావే. నిన్ను వద్దు మేడం, నీ చంపేస్తానే. మీకు తెలిసిన విషయాలు ఎవరికి చెప్పారు? మీ వాటా ఎంత? డబ్బులా? ఏం మాట్లాడుతున్నారు మీరు? దానికి పేరు పవాలి తప్ప డబ్బులు గిబ్బులు నాకెందుకు? ఒక జర్నలిస్ట్ గాసిప్స్ రాస్తారని ఫోన్ చేశాడు. జర్నలిస్టా? జయవాణి సీక్రెట్స్ చెప్పి ఆనందించేదాన్ని. ఈ పాపంలో నాకేం భాగం లేదు. నీ సునకానందం ఎంతమందికి ప్రాబ్లం ఇచ్చిందో తెలుసా? వాడి నంబర్ చెప్పు. వాడి నంబర్ పనిచేయడం లేదు, జయవాణి చచ్చిపోలేదని తెలిసినప్పటి నుంచి. అంటే వాడి గురించి వాడు జాగ్రత్త పడ్డాడన్నమాట. మరి నా జాగ్రత్తలో నేను పడాలిగా. లెక్క సరిపోయిందా? ఒరే పిచ్చి పుష్పం, తెలివి నీకొక్కడికే సూపర్ మార్కెట్లో దొరకదురా. నిన్ను యామార్చడానికే బ్యాగ్లో డివైస్ పెట్టా. అసలు డివైస్ ఈ డబ్బు కట్టలో పెట్టా. నీ దగ్గరికి ఇది చేరే వరకు వెయిట్ చేశా. బాబాయ్, ఈడు మనల్ని ఫాలో అయ్యాడు. ఎందుకు ఎవర్రా నువ్వు? ఎందుకు కొట్టేశావు? అసలు ఎందుకు జయవాణిని టార్గెట్ చేశావు? కోపం, కసి, పగ, ద్వేషం. జయవాణి నన్ను వంచింది. ప్రేమలో పడేసి సినిమాల్లోకొచ్చాక షటప్. చీకటిపల్లిలో చెరువు గట్ల మీద గడ్డివాముల్లోనూ కలుసుకునేవాళ్ళం.
అది నాకు శరీరాన్ని ఇచ్చింది, దానికి నేను హృదయాన్ని ఇచ్చాను. తీసి పక్కన పెట్టి పోయింది, దగ్గరికి రానివ్వలేదు. కెరియర్ అని నన్ను కేర్ కూడా చేయలేదు. అందుకే దాన్ని దెబ్బతీయడానికి ఇన్ని రోజులు ఎదురు చూసా. ఓ ఇప్పుడు 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 దెబ్బతీసా. ఒరే ఏ బ్రాసి, వదిలేసిందని తగిలించుకోవాలనుకుంటే ఇలాగే తగలడుతుంది. ఇప్పుడు చూడు, ఉన్నది పోయే, ఉంచుకున్నది పోయే. పరుల సొమ్ము ఫినాయిల్ లాంటిది. చూడ్డానికి పాల తెల్లగా ఉన్నా తాగితే పోతావురా. ఎంజాయ్ ద జై.